రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా అన్నదాన వృద్ధాశ్రమంలో బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మన్లు 50వ జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు అలాగే బెడ్లు పంపిణీ కార్యక్రమం బీసీ నాయకులు చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కొరకు నిరంతరం పాటుపడుతూ బీసీల హక్కులకై అనేక పోరాటాలు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు కొరకు ప్రజాసేవలోదైన శైలిలో ముందుకు పోతున్న బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మన్లు 50వ జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొంది ముందు మండలంలో పాటు జిల్లాలకు రాష్ట్ర స్థాయి పదవులు అధిరోహించాలని వారు అన్నారు। అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి పెద్దలు మాన్యులు మా అందరికీ ఆత్మీయులు సుపరిచితులు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కానీ మండలంలో కానీ సుపరిచితులు గౌరవ పెద్దలు పరశన్మన్ గారి యొక్క ఈరోజు 50వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మా అన్నదాన వృద్ధాశ్రమంలో వారికి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో వారికి ఎల్లవేళలా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వారికి మేమందరం బీసీ కానీ మైనారిటీ కానీ ఎస్సీ ఎస్టీలు అందరం కూడా ఐక్యత కలిసి వచ్చి వారి పేరు మీద వారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి పనులు పంపిణీ చేసాం। దాని అనుగుణంగా వారు కూడా ముందు జీవితంలో మంచి ఉన్నత పదవులు ఆశించి పొందాలని కోరుకుంటూ వారికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము। కాబట్టి ఇలాగే ఇంకా శ్రీవాద వాస్తవ్యులు వారి యొక్క 50వ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు వృద్ధులకు అరటి పండ్లు అదేవిధంగా బెడ్ పంపిణీ చేయడం జరిగింది। ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవితంలో ప్రతి సంవత్సరము పుట్టినరోజు వస్తుంది కాబట్టి తనకి ఇలా 50వ పుట్టినరోజు కాబట్టి బీసీ సంఘాల తరఫున తనకి ఈరోజు తన పుట్టినరోజుని మేము ఈరోజు గంభీరావుపేట మండలం అనాశ్రమంలో వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది వృద్ధులతో। అదేవిధంగా తను బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది। బీసీల కోసము తను 2 సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది। అదేవిధంగా మా సిరిసిల్ల జిల్లా